సన్నిధిలో చేసినప్పుడు దేవుడు ఎవరికి దేవుడై ఉంటాడు అనే భాగంలో దేవుడు నిబంధన సంబంధులకే దేవుడై ఉంటాడు అనే విషయాన్ని నేర్చుకున్నాం. మానవులకు దేవుడు పరిపూర్ణమైన స్వేచ్ఛను ఇచ్చినందుచేత తనకివ్వబడిన స్వేచ్ఛ సద్వినియోగం చేసుకోవచ్చు, దుర్వినియోగము చేసుకోవచ్చు నరుడు. అందుచేత మానవులతో దేవుడు సంబంధాన్ని కొనసాగించదలచినప్పుడు నిబంధన సంబంధాన్నే కొనసాగించాడు. నిబంధన విషయంలో పరమ తండ్రి ఎప్పటికీ నమ్మదగిన వాడే. మానవ మాతృలుగా మనము నమ్మతగని వారమైనను తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయిన క్రీస్తు ఎంతైనా నమ్మదగిన వారు. అయితే ఇట్టి నమ్మకము కలిగిన దేవుని పట్ల నిబంధన సంబంధాన్ని కొనసాగించ నిర్ణయం చేసుకున్నటువంటి మానవులు నిబంధనను మీరే అవకాశం ఎక్కువ. అయితే నిబంధనలో నిలిచి ఉంటే, నిబంధన విషయంలో నమ్మకంగా మానవుడు బ్రతకగలిగితే ఆ మనుషుడు ఈ భూమి మీదనో పరలోకంలోనూ దేవుని యొక్క భద్రతలో ఉంటాడు. ఇశ్రాయేలీయులతో దేవుడు నిబంధన చేసుకున్న సంగతి మనకు తెలుసు. వారు నిబంధనను గైకొని నడిస్తే వారు ఎటువంటి ఉన్నత స్థితిలో ఉంటారో దేవుడు ఒకనాటి ఇశ్రాయేలీయులకు తెలియజేశాడు. నిర్గమకాండము 19వ అధ్యాయము, నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనం నుంచి, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సర్వభూమియు నాదే కదా. మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము అని ఇశ్రాయేలీయుల నాయకుడైన మోషేతో దేవుడు చెప్పాడు. దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధనను కొనసాగించదలిచాడు, నిబంధనను చేసుకోదలిచాడు. కారణం ఏంటంటే, తమ పితరులకు దేవుడు మాట ఇచ్చాడు. మాట తప్పని వాడుగా దేవుడు వారిని తన సంబంధులుగా చేసుకోదలిచాడు. తన సహవాసంలో నిలిచేటువంటి వారితో నిబంధన సంబంధానికి దేవుడు సిద్ధపడ్డాడు. ఇలా సిద్ధపడిన తర్వాత పరమ తండ్రి మోషేని పిలిచి వారితో, నేను నిబంధన చేసుకోదలంచా, వారు నా నిబంధనను గైకొంటే, నా నిబంధనను అనుసరించి బ్రతికితే ఈ భూమి మీద ఉన్న సమస్త దేశ జనులలో వారు నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సర్వభూమియు నాదే కదా. ఈ విషయాన్ని ఎరిగినటువంటి కొరహు కుమారులే ఇందాక మనం చదివిన 47వ కీర్తనలో దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, ఆయన తన మహోన్నతమైన సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేస్తున్నాడు అనేటువంటి సంగతిని చదివాం.
సర్వభూమికి రాజు ఆయనే అయినప్పటికీ తనతో నిబంధన చేసుకున్న ప్రజలకు ఆయన దేవుడై తండ్రి అయి ఉంటాడు. అంచేత సర్వభూమి నాదే, కానీ మీరు నాకు యాజకరూపమైన రాజ్యముగా పరిశుద్ధ జనముగా ఉంటారు అని చెప్పాడు. ఎప్పుడు 5వ వచనం మాటను మర్చిపోవద్దు. నీవు నా మాటలను శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరిస్తే, దేవుని మాటలను శ్రద్ధగా విని నిబంధనను అనుసరిస్తే అట్టి వారికి ఆయన దేవుడై ఉంటాడు. అలాంటి వారు భూమి మీద ఉన్నటువంటి జనులందరిలోనూ దేవునికి ప్రత్యేకమైన జనాంగముగా ఉంటారు. ఈ విషయమై జనులు ఏం సమాధానం ఇచ్చారో చూస్తే, దేవుడు తన మనసు విప్పి చెప్పాడు, మీరు నాకు ప్రజలుగా పరిశుద్ధ జనముగా, భూమి మీద ఉన్న జనులందరికీ మీరే నాకు యాజక రూపమైన జనముగా, అంటే దేవునికి మనుషులకు మధ్యవర్తిత్వాన్ని కొనసాగించగలిగే ఒక ప్రత్యేకమైన జనముగా మీరు నాకుంటారు. మీరు నా నిబంధనను గైకొంటారా అని అడిగాడు. వారి ఒపీనియన్ తెలుసుకునే ప్రయత్నం చేశాడు దేవుడు. పూర్వము ఇశ్రాయేలులకు ముందు ఉన్నటువంటి ప్రజలతో దేవుడు నిబంధన చేసిన సంగతి మనకు తెలుసు. ఆదాముతోనూ, నోవహుతోనూ, అబ్రహాముతోనూ దేవుడు నిబంధన చేసినప్పుడు వారి కుటుంబ యజమానులతో ఆ నిబంధన చేశాడు. ఇక్కడ దేవుడు జనాంగం అంతటితో చేస్తున్నాడు. ఆ కుటుంబ యజమానులతో దేవుడు నిబంధన చేసినప్పుడు వారితో దేవుడు మీరు గైకొంటారా లేదా అని అడగలేదు. కానీ ఈ ప్రజలతో మాత్రం దేవుడు అడుగుతున్నాడు, మీరు నా నిబంధన గైకొంటే మీరు ఈ విధంగా నా సన్నిధిలో నా ఎదుట ఉంటారు అని చెప్పాడు. గైకొంటారో లేదో చెప్పండి అని అన్నాడు. అప్పుడు ప్రజలేమన్నారో జాగ్రత్తగా చూస్తే 8వ వచనం, అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా ఉత్తరమిచ్చిరి. అర్థమైందండి? ప్రజలందరూ ఏం చెప్పారు? దేవుడు వాళ్ళ ఒపీనియన్ అడిగారు, మీరు నాతో సంబంధాన్ని కొనసాగిస్తారా? మీరు నాతో సంబంధాన్ని కొనసాగించదలంచితే మీకు నాకు మధ్య నిబంధన చేస్తా. ఆ నిబంధనకు ముందు నేను చెప్పే ప్రతి మాటలను మీరు శ్రద్ధగా వినాలి, నా నిబంధనను అనుసరించి నడుచుకోవాలి. ఇది మీకు ఇష్టమేనా అడిగాడు. అప్పుడు ప్రజలందరూ చెప్పిన సమాధానం ఏంటంటే 8వ వచనంలో ఏమంటున్నారు ప్రజలంతా? అందుకు ప్రజలందరూ యెహోవా చెప్పినదంతయు చేసేదమని ఏకముగా అందరూ చేతులెత్తి సమాధానం చెప్పారు. యెహోవా దేవుడు ఏం చెబితే దాన్ని అంతా మేము చేస్తాము అని చెప్పేశారు. అప్పుడు 20వ అధ్యాయం నుంచి దేవుడు వారితో నిబంధన చేశాడు. అట్టి నిబంధన చేసుకున్న జనాభాతో దేవుడు ఎంత నమ్మకంగా ఉన్నాడో అనేటువంటి విషయం మనం చరిత్రను చదివితే మనకు తెలుస్తుంటుంది. కానీ దేవునితో నిబంధన చేసుకున్న వారై దేవుని యొక్క భద్రతలో, దేవుని పోషణలో, దేవుని యొక్క సన్నిధిలో ఆనంద సంతోషాలతో తమ బ్రతుకును కొనసాగించుకోవలసిన జనాంగం దేవునితో చేసుకున్న నిబంధనను మరచి అవిధేయులుగా బ్రతకటానికి సిద్ధపడ్డారు. దేవుడితో వాళ్ళు కలిగి ఉన్నటువంటి నిబంధనను వాళ్ళు మీరేటువంటి పరిస్థితికి వచ్చారు.
చెట్టు చెడు కాలానికి కుక్కమూతి పిందెలు అనేటువంటి ఒక సామెత ఉంది. చెట్టు చెడిపోయేటువంటి కాలం అంటే చెట్టు చెడిపోతున్నప్పుడు ఏం చేస్తుందంటే అది పనికిమాలిన కాయలు కాస్తుంది అన్నట్టుగా ఇశ్రాయేలీయుల జనాంగము ఆత్మీయ స్థితిలో భయంకరమైన క్షీణదశకు వచ్చింది. అంచేత ఆ జనాంగాన్ని చూసి ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు తన మాటలను ఇలా తెలియజేశాడు. చూడండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయము. యెషయా గ్రంథము 5వ అధ్యాయము. మొదటిలో నా ప్రియుని గూర్చి పాడేదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టమైన వాడిని గూర్చి పాడేదను వినుడి. సత్వ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను, కానీ అది కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయుటకు కారణమేమి? కాని ఫలములు కాసింది ద్రాక్ష తోట. పనికి మాలినటువంటి కాయలు కాసే పరిస్థితికి వచ్చింది ఇశ్రాయేలు జనాంగం. తమ ఆత్మీయ స్థితిలో భయంకరమైనటువంటి పతనావస్థకు వచ్చారు. ఈ పరిస్థితిలో ఇలాగ వారు పతనావస్థకు వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన యొక్క ప్రవక్తలను, తన సేవకులను దేవుడు వారి ఎద్దుకు పంపించాడు. వారు తమ బ్రతుకులు దిద్దుకొనవలనని దేవుడు వారిని హెచ్చరిక చేశాడు. వారి బ్రతుకులు మార్చుకోమని సందేశం పంపించాడు. కానీ ప్రజలు దానికి సిద్ధపడలేదు. హోషేయ గ్రంథానికి వెళ్తే దాదాపుగా యెషయా జీవించినటువంటి కాలంలోనే ప్రవక్త అయిన హోషేయ ద్వారా కూడా ఈ సంగతులు తెలియజేయబడ్డాయి. ఒకసారి వారిని గూర్చి దేవుడు ఏం చెబుతూ వచ్చాడో చూద్దాం. హోషేయ గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనంలో 5వ వచనంలో చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వము చేయును. ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు చాలా అతి కొద్ది కాలంలోనే దేవునికి పనికిరాని ప్రజలుగా, నిబంధనను మీరిన జనముగా మారిపోయారు. కారు ద్రాక్షలు అంటే కాని ఫలములు కాచేటువంటి దుస్థితికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చిన తర్వాత తన ప్రవక్తలను పంపించి ఎంతగా చెప్పించినప్పటికీ ప్రజల్లో ఏ విధమైన మార్పు, దిద్దుబాటు అనేది లేకపోయినందు చేత పరమ తండ్రి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు. ఏ నిర్ణయం తీసుకున్నాడంటే దేవుడు ముందుగా వాళ్ళకి చెప్పాడు, మీరు మరలా ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు అని చెప్పాడు. కాబట్టి అంతకుముందు దేవుడు వారిని ఐగుప్తులో నుంచి విమోచించినటువంటి కార్యక్రమం వారికి జ్ఞాపకానికి వచ్చేసేయాలి. వాళ్ళు మరలా ఐగుప్తు దేశానికి దిగిపోరు కానీ అష్షూరు రాజు వచ్చి వారిని ఏలుతాడు అని చెప్పాడు.
ఈ పరిస్థితి చాలా అద్భుతమైనటువంటి విషయం. ఇది దాదాపు క్రీస్తు పూర్వం 721లో అష్షూరు రాజు ఇశ్రాయేలీయులను చెరగొని పోతాడు. దానికి ముందుగానే దేవుడు ఈ సంగతులను వారితో ముందే చెప్పేశాడు. వారితో ఈ సంగతులను దేవుడు ఎందుకు చెప్పాడు అన్న సంగతి కూడా మనకు తెలియాలి కదా. అందులోనే 6వ అధ్యాయం 7వ వచనాన్ని చూస్తే దేవుడు వారి భవిష్యత్తును గూర్చి ఈ విధంగా ఎందుకు చెప్పదలంచాడో 6వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఆదాము నిబంధన మీరినట్లు ఈ ఇశ్రాయేలీయుల ప్రజలు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. అది దేవుడు చెప్పిన సందేశం. నా నిబంధనను మీరి ఉన్నారు. ఏమై? విశ్వాసఘాతకులై అని చెప్పాడు. చూడండి, విశ్వాసఘాతకులై నా నిబంధన వాళ్ళు మీరి ఉన్నారు. కాబట్టి నేను వారిని ఐగుప్తు దేశానికి పంపించను కానీ అష్షూరీయులకు అప్పగిస్తా అని చెప్పాడు. దాదాపుగా వాళ్ళు అటు ఇటు 100 సంవత్సరాల పాటు అష్షూరు దేశంలో బానిసలుగా ఉన్నారు. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుడు ఐగుప్తు నుంచి వారిని విమోచించినటువంటి సంగతి జ్ఞాపకం ఉందా? ఐగుప్తీయుల దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తీయుల యొక్క వారి అండను, వారి సామర్థ్యాన్ని చూసుకొని యెహోవా దేవుడు ఎవరో అని అడిగితే దేవుడెవరో వారికి తెలియజేసి, దేవుడెవరో ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలియచేయుటకు కనాను దేశానికి తీసుకెళ్లేటువంటి అరణ్య ప్రయాణంలో వారికి తోడుగా ఉండి చేసినంత కార్యక్రమాలు ఏ జనాంగం విషయంలోనూ దేవుడు చేసి ఉండలేదు. ఒక జనాంగం కోసం, ఒక దేశానికే దేవుడు తీర్పు తీర్చేశాడు. 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చాయి. యెహోవా దేవుడే నిజమైన దేవుడని తెలుసుకునే పరిస్థితికి వాళ్ళకి తీసుకొచ్చి పెట్టేశారు. అక్కడి నుంచి వారిని తీసుకెళ్లే ప్రయత్నంలో ఎర్ర సముద్రాన్ని 2గా చీల్చి అద్భుతమైన మార్గాన్ని వారి కోసం ఏర్పాటు చేశాడు. అందరూ తినేటువంటి ఆహారం కాదు, ఆకాశం నుంచి ప్రత్యేకమైన ఆహారాన్ని దేవుడు వారికి కురిపించాడు. అందరూ తినే మాంసం కాదు, ఆకాశం నుంచి ప్రత్యేకంగా పూరెలను పంపించేసి మాంసాహారాన్ని పెట్టేశాడు. వారు 40 సంవత్సరాల ప్రయాణములో వారి వస్త్రాలు మాసిపోలా, వారి చెప్పులు అరిగిపోలా, వారి కాళ్ళు వాపులు రాలా. గద్ద తన రెక్కల మీద ఏ విధంగా మోసుకొని వెళ్తుందో ఆ విధంగా దేవుడు వారిని మోసుకొని వెళ్ళిపోయాడు. బట్టలు మాయకుండా, ఎండ తగలకుండా, వర్షం రాకుండా, చలి తగలకుండా, క్రూర మృగాల నుంచి ప్రత్యేకంగా అసలు వాళ్ళని దేవుడు తీసుకెళ్ళిన విధానం ఏంటంటే, ఎప్పుడూ కూడా జనం ఆ ప్రాంతంలో నడిచి ఉండలా. తెలుసా? జనం ఎప్పుడు కూడా ఆ ప్రాంతంలో నడిచి ఉండలేదు. అంత ప్రత్యేకమైనటువంటి మార్గంలో తీసుకొని వెళ్ళాడు. ఏంటంటే, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నానో, నేను మిమ్మల్ని ఎంత కాపాడుతున్నానో ఆయన ప్రత్యేకత వారికి తెలియజేయడం కోసం. అది లోయలు కలిగినటువంటి ప్రాంతం, నీళ్లు లేనటువంటి ప్రాంతం, జనము ఎప్పుడూ నడవనటువంటి మార్గం అది. అలాంటి దాంట్లోకి ఏం తీసుకెళ్ళాడు? ఎందుకనంటే, వారి కోసం ఆయన చేయబోయే ప్రత్యేకమైన కార్యక్రమాలన్నీ వారు కళ్ళారా చూసి దేవుని హత్తుకొని బ్రతుకుతారని. అన్ని కార్యక్రమాలు చేసినప్పటికీ, దేవుడు వారితో నిబంధన చేసినప్పటికీ కొంతకాలం గడిచేసరికి వాళ్ళు దేవుని నిబంధనను మీరిపోయి బ్రతికేశారు. బ్రతుకును దిద్దుకోండి అనే ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా, బోధకుల ద్వారా చెప్పినా పట్టించుకోలేని దుస్థితిలోకి వెళ్ళిపోయారు. ఆహారము తినడం మానవునికి ఎంత అలవాటో, పాపము చేయటం కూడా వాళ్ళు అంతగా అలవాటు చేసుకున్నారన్న సంగతి మీకు
ఈ హోషేయ గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ వచ్చాడు. 3వ అధ్యాయం 7వ వచనం హోషేయ గ్రంథంలో దేవుడు ఇలా తెలియజేశాడు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. వాళ్ళు పతనమైపోవటానికి వాళ్ళకున్న ఆధారం ఏంటో వాటన్నిటిని గురించి ఆయన చర్చించాడు. ఇక్కడ మెట్టుకు 7వ వచనం చదువుతున్నా. తమకు కలిమి కలిగిన కొలది. కలిమంటే ఏంటండి? ఎదగటం ఆర్థికంగా. తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల ఏం చేశారట? అధిక పాపము చేసిరి కనుక వారి ఘనతను నీచ స్థితికి మార్చుదును. నా జనుల పాపములను ఆహారముగా చేసుకొందురు. ఆ జనం ఎలాగైపోయారంట? పాపాన్ని ఎలా చేసుకున్నారంట? ఆహారంగా చేసుకున్నారంట. తినకపోతే చస్తాం, అన్నం తినాల్సిందే అని ఏ విధంగా మనం ఉంటామో ఆ విధంగా మనుషులు పాపం చేయకపోతే బ్రతకలేమనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు. ఈ ఇశ్రాయేలు స్థితిగతులను చూస్తే ఇంకా చాలా భయంకరమైన మాటలు మాట్లాడేస్తున్నారు వాళ్ళు. మేము పాపముతో ఏకీభవించాము, దాన్ని విడిచి రాలేము అని, మేము మరణముతో నిబంధన చేసుకున్నాము కనుక మేము చస్తాము అన్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజలంతా మారిపోయారట. కాబట్టి నిబంధనను మీరినటువంటి జనాంగం విషయంలో దేవుడు ఏ నిర్ణయానికి వచ్చాడంటే 11వ అధ్యాయం 5వ వచనాన్ని మర్చిపోకండి. వారు ఐగుప్తు దేశానికి దిగిపోరు కానీ అష్షూరు దేశానికి దేవుడు నేను వారిని అప్పగించేస్తాను. భద్రత లేదు, సొంత నివాసాలు ఉండవు, ఎక్కడో నదుల పక్కన పడేస్తారు, దేశ ప్రజలకు అవసరమైనప్పుడు వెట్టి చాకిరీ పని చేయించుకుంటారు. అలాంటి నీచ స్థితికి ఇశ్రాయేలు జనాంగం దిగజారిపోయింది అనేటువంటి పరిస్థితి మీకు తెలియాలి. ఇంతగా వీళ్ళు దిగజారిపోతూ ఉన్నప్పుడు ఈ సందర్భంలోనే దేవుడు ఏం చేశాడంటే, నిబంధన మీరున్నారు కాబట్టి ఇంక వీళ్ళు నా నిబంధనలు నిలవరు గనక వీరు శత్రువులు వెళ్ళిపోతారు. ఇక వీళ్ళు అష్షూరులోకి వెళ్ళిపోతారు, అష్షూరు దేశానికి. ఇశ్రాయేలీలు ఈ స్థితి ప్రారంభం నుంచి పునరావృతం అవుతూ వచ్చింది. ఇశ్రాయేలీల ప్రజలు దేవుని కోసం ప్రత్యేకపరచబడిన తర్వాత, కనాను దేశంలో చేరి స్థిరపడిన తర్వాత, రాజులు ఏలేటువంటి కాలం వచ్చినప్పుడు సొలొమోను రాజు ఒక స్వర్ణ యుగం లాంటి పరిపాలన వారికి అందించినప్పటికీ తన వ్యక్తిగత జీవితంలో బహు భయంకరమైనటువంటి భ్రష్టుడుగా ఆయన మారిపోయాడు. 700 మంది రాజకుమార్తెలైన భార్యలు ఉన్నారట, కానీ ఆ 700 మంది భార్యలు కూడా సరిపోలేదట. ఆయనకి సరిపోక ఇంకో 300 మంది ఉపపత్తులను ఉంచుకుంటూ వచ్చాడట. అతని ముసలితనములో అతని మనస్సును అతని భార్యలు తిప్పివేసినందుచేత బహు విగ్రహారాధి కూడా చనిపోయాడు. అందుచేత పరమ తండ్రి కోపం వచ్చి తమ తండ్రి అయిన దావీదుకు మాట ఇచ్చినట్టుగా నా దేశంలో, నా ప్రాంతంలో దావీదుకు ఒక దీపం ఉంచుతానని దేవుడు మాట ఇచ్చినందుచేత ఏం చేశాడంటే, ఇశ్రాయేలీల కొరకు ఆ జనాంగమును, వాస్తవానికి ఆ ఇశ్రాయేలీల రాజ్యాన్నంతటి 2 భాగాలుగా చేసేసి ఒక గోత్రం మీద మాత్రమే, యూదా గోత్రం మీద మాత్రమే దావీదు సంతానము రాజుగా ఉండేటట్టుగా ఏర్పాటు చేశాడు. అయితే దానికి తోడుగా మరలా బెన్యామీను అనేటువంటి గోత్రం వాళ్ళు కలిసి 2 గోత్రాలుగా ఒక రాజ్యంగా ఏర్పడ్డారు. అది యూదా రాజ్యం అంటారు. ఆ తర్వాత 10 గోత్రాలు వారుగా ఒక రాజ్యం, అది ఇశ్రాయేలీల రాజ్యం. మనం ఆలోచన చేస్తుంది ప్రస్తుతం ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని గూర్చే. ఈ ఇశ్రాయేలీల రాజ్యము యూదా ప్రజల కంటే త్వరగా పతనమైపోయారు. వీళ్ళు 10 గోత్రాల వారుగా విభజించిన తర్వాత వారి కొరకు ఏర్పాటు చేయబడిన మొదటి రాజు యరొబాము. అతడు సొలొమోను సైన్యాధిపతులలో ఒకడు. దేవుడే అతనికి ఆ 10 గోత్రాల వారిని
మీద రాజుగా అభిషేకం చేశాడు, రాజుగా నియమించాడు. కానీ ఆ తరువాత యూదా రాజ్యం కంటే ఉన్న ఈ 2 గోత్రాల రాజ్యం కంటే 10 గోత్రాల రాజ్యం బహుపతనమైపోయింది. అనంతకాలంలోనే దుష్టుల చెరలోకి వెళ్ళిపోతుంది. 100 సంవత్సరాల తర్వాత మరలా బబులోను రాజు నెబుకద్నెజరు తండ్రి గారు వచ్చి అష్షూరు దేశాన్ని జయించి అష్షూరులో ఉన్న వారిని కూడా బబులోను తీసుకొని పోతాడు. ఆ తర్వాత అతని కుమారుడైనటువంటి నెబుకద్నెజరు వచ్చి యూదా దేశాన్ని మీద దండయాత్ర చేసి యూదా దేశంలో ఉన్న యూదులను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. మొత్తానికి ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం 2 రాజ్యాల్లో కలిసి బబులోను రాజ్యంలో నివాసం చేస్తే 70 సంవత్సరాలు. ఇది వాళ్ళకి సంబంధించిన చరిత్ర. ఈ జనాంగం ఇంత పతనావస్థకు వచ్చిన కారణం ఏంటి? వీళ్ళలాగా పతనం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, దేవుడు తమతో చేసిన నిబంధనను వీళ్ళు మీరినందు చేత. ఇది మీరు మర్చిపోకూడదు. వాళ్ళు ఎందుకు అలా పతనమైపోయారు అని అంటే ఒకే రీజన్, ఒకే మాట, దేవుని నిబంధనను వాళ్ళు మీరున్నారు. కనుకనే దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఈ సంగతి తెలియచేశాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం, గత భాగంలో కూడా మనం చదివి ఉన్నాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 31వ వచనం. నిబంధన సంబంధం, నిబంధనలు నిల్చున్నావంటే నువ్వు ఏ నిబంధనలో ఉన్నావో లేదన్న సంగతి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. నిబంధనలో ఉంటే నీకు కలిగే మేలేంటో, నిబంధనను మీరితే నువ్వు నష్టపోయేదేంటో నీకు తెలియాలి కదా. 31వ అధ్యాయం 31వ వచనం, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఎవరితో దేవుడు నిబంధన చేయబోతున్నాడు? ఇశ్రాయేలు వారితోనూ. 2 జనాంగాల గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు? అప్పటికి ఇశ్రాయేలీలు చెరలోకి వెళ్ళిపోయారు, యూదా ప్రజలు ఇంకా యెరూషలేములోనే ఉన్నారు. ఇర్మియా ప్రవక్త ముగింపు కాలములోనే యూద జనాంగము బబులోనికి చెరలోకి వెళ్తారు. కాబట్టి యూద జనాంగం ఇంకా యెరూషలేములో ఉంది, ఇశ్రాయేల్ ప్రజలు అష్షూరు చెరలోకి వెళ్ళిపోయారు. ఈ 2 జనాంగాలను ఉద్దేశించి దేవుడు ఏం చెబుతున్నాడంటే, మీరు ఆ నిబంధన మీరేస్తున్నారు కాబట్టి, కింద చెబుతాడు చూడండి, నేను ఇశ్రాయేలు వారితో యూదా వారితో కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటి అయినను వారు ఆ నిబంధనను భంగం చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. నిబంధనను భంగం చేసుకున్నది ఎవరు? ఇశ్రాయేలీయులే, దేవుడు కాదు. దేవుడు నమ్మకమైనటువంటి వాడు. ఆ నిబంధన ఎటువంటిదంటే, భార్యాభర్తలకు ఉన్నటువంటి అన్యోన్య సహవాసంతో పోల్చాడు ఆయన. ఇశ్రాయేలీయులకు నేను పెనిమిటి, వారు నాకు భార్య అంటే భార్యాభర్తల మధ్య ఉన్న నిబంధన లేక వారి అన్యోన్యత, ఒకరి విషయంలో ఒకరు అర్థం చేసుకొని బ్రతుకుతున్నట్టుగా ఆ నిబంధనకు సంబంధించిన సందేశం అది. కాబట్టి ఆ నిబంధనను ఇశ్రాయేలు ఏం చేసుకున్నారంట? ఈ 2 జనాంగాలు ఈ రాజ్యాలు వేరుగా ఉన్నప్పటికీ 2 జనాంగాలకు ఒకే నిబంధనే, ధర్మశాస్త్ర నిబంధన. కొత్త నిబంధన వచ్చింది కాబట్టి మనం పాత నిబంధన అంటున్నాం. దాన్ని పాత నిబంధన అని మనం అంటున్న మాట కాదు, దేవుడే రాయించాడు ఎబ్రీ పత్రికలో 8వ అధ్యాయం చివరి వచనంలో. కాబట్టి ఇశ్రాయేలీయులకు యూద రాజ్యాంగానికి ఉన్నటువంటి ధర్మశాస్త్ర నిబంధన వాళ్ళు మీరేరు, భంగం చేసుకున్నారు కాబట్టి నేను క్రొత్త నిబంధన చేస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు. అది ఎటువంటి నిబంధన అంటే, ఇశ్రాయేలీయులతో ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు సీనాయి పర్వతం దగ్గర చేసిన నిబంధన వంటిది కాదు. ఆ నిబంధనను మోషే ద్వారా రాతి పలకల మీద నేనే రాసి మోషే ద్వారా ప్రజలకు ఇచ్చాను. అది రాతపూర్వకమైనటువంటి నిబంధన, అది రాతి పలకల మీద రాయబడినటువంటి నిబంధన. ఇప్పుడు అలాంటి నిబంధన కాదు అంటున్నాడు. అలాంటి నిబంధన కాదు. మరి ఎట్లాంటి నిబంధనకు వ్యత్యాసం ఏంటో చెప్పాడు, చూద్దాం. 31వ అధ్యాయంలో 33వ వచనం.
ఈ దినములైన తరువాత 31వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం 33వ వచనం చదువుతున్నాను. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోను యూదా వారితోను చేయబో నిబంధన ఇదే, ఏంటంటే వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయముల మీద దాన్ని వ్రాసేదను. ఇదే యెహోవా వాక్కు. నేను వారికి దేవుడునయుందును, వారు నాకు జనులగుదురు. ఇశ్రాయేలీయులకి యూదా వారితో నేను చేసిన నిబంధన ఈ దినములైన తరువాత అని ఎందుకు వాడుతున్నాడంటే, ధర్మశాస్త్రము సజీవంగా ఉన్నంత కాలము నిబంధనను, క్రొత్త నిబంధన చేయటం కుదరదు. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర నిబంధన సజీవంగా వాళ్ళు భంగం చేసుకున్నారు, కానీ దేవుడు దానిని తన ఎదురు సజీవంగా ఉంచుకున్నాడు. మర్చిపోతండి. ఎందుకంటే నిబంధనను ప్రజలు ఎందుకు మీరారు అనేది కూడా ఇక్కడ పాయింట్. అనేక సార్లు మనకు కనబడేటువంటి సందేశం ఏంటంటే, ధర్మశాస్త్రము సంబంధమైన క్రియల వలన ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడలేడు. కాబట్టి వాళ్ళు నిబంధన భంగం చేసుకున్నారు. సరే, దేవుడు వారికి నిబంధన అనే ఆజ్ఞలను ఇచ్చున్నాడు. ఆజ్ఞలు గైకొనటంలో సమస్య ఏంటి అనేది తెలియాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ధర్మశాస్త్ర నిబంధనను ప్రజలు గైకొనటానికి కష్టం ఏమైనా ఉందా? అంతే కదా. ధర్మశాస్త్రం కఠినమైనదిగా, మనుషులు పాటించలేనంత కఠినమైనది అయితే వాళ్ళు మీరి పాపం చేసుంటే దేవుడు వారి విషయంలో కనికరం చూపాలి. ఒకవేళ ప్రజలు ఆచరించటానికి సాధ్యపడనంత కఠినమైన ధర్మశాస్త్రాన్ని దేవుడిచ్చి దాన్ని అతిక్రమించినప్పుడు వారిని శిక్షించడనుకో దేవుడు అన్యాయస్తుడయ్యే అవకాశం ఉంది. కాబట్టి దేవుడు దానిని తన ఎదురు సజీవంగా ఉంచుకున్నాడు. ఎందుకు సజీవంగా ఉంచుకున్నాడో మీకు తెలియాలి. వాళ్ళైతే నిబంధన భంగం చేసుకున్నారు. ఎందుకు భంగం చేసుకున్నారు? ఎందుకు మీరారు? ఇది మానవుని తప్పిదమేనా, లేక ధర్మశాస్త్రంలో ఏమైనా లోపం ఉందా? మనుషులు పాటించలేనంత కఠినమైనదిగా ఏమైనా ఉందా ధర్మశాస్త్ర నిబంధన? కాబట్టి దాన్ని క్రొత్త నిబంధన చేయాలంటే ఈ ధర్మశాస్త్ర నిబంధనను పూర్తిగా నెరవేర్చి తీసేయాల. నెరవేర్చకుండా తీసేసాడు అనుకో దేవుడు అన్యాయస్తుడు అవుతాడు. మనుషులు పాటించలేని ధర్మశాస్త్రాన్ని ఇచ్చేసి దాన్ని మీరినప్పుడు వారు పాపులని వారికి శిక్ష వేయటం దేవుడు అన్యాయస్తుడయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి దానికి దేవుడు అవకాశం ఇవ్వలేదు. కనుక ఆ ధర్మశాస్త్ర నిబంధన ఎక్కడ కొట్టివేయబడింది అంటే కల్వరి శిలువలో ప్రభువైన యేసుక్రీస్తు దేహమునందు అది నెరవేర్చబడింది. కాబట్టి యేసు ప్రభు వారు ధర్మశాస్త్ర నిబంధనను సంపూర్ణంగా నెరవేర్చి ఏం చేశాడంటే, ధర్మశాస్త్రం లోపము లేనిదే, ధర్మశాస్త్ర నిబంధనను మీరి మనుషులు శిక్షార్హులే, పాపం చేశారు. మరి మనుషుల యొక్క తప్పిదమే తప్ప ధర్మశాస్త్రం లోపం లేనిది. దేవుడు న్యాయవంతుడు, పాపానికి శిక్ష వేయటంలో న్యాయం ఉంది అని యేసు ప్రభు వారు రుజువు చేసేశారు. కాబట్టి ఈ ధర్మశాస్త్రము ఈ దినములైన తరువాత అన్నదానికి మీకు ఎగ్జాంపుల్ ఉదాహరణ వివరణ ఇస్తున్నా. ఈ దినములైన తర్వాత అంటే ఏ దినములైన తర్వాత? ధర్మశాస్త్ర నిబంధన నెరవేర్చబడి కొట్టివేయబడేంత వరకు క్రొత్త నిబంధన చేయుడు. ఎందుకు చేయడం అంటే ధర్మశాస్త్రము ఒకవేళ కఠినమైనదై ఉన్నట్లయితే మనుషులు పాటించలేకపోయారేమో. అయితే మానవ మాతృడుగా యేసు ప్రభు వారు శరీరాన్ని ధరించుకొని వచ్చి ధర్మశాస్త్రాన్ని పూర్తిగా నెరవేర్చి సిలువలో తన శరీరం ముందు మేకులు కొట్టేశాడు. అప్పుడు అది నెరవేర్చబడిన సంగతి కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీకు దాదాపుగా 10వ వచనం నుంచి అనేక సంగతులు, మీకు 13వ 10వ వచనం నుంచి అనేక సంగతులు తెలియజేయబడ్డాయి. చూద్దాం ఆ మాటలు కూడా. ఈ దినములైన తర్వాత అనేటువంటి విషయం మనకి తెలియాలి. ఈ దినములైన తర్వాత, ఏ దినములైన తర్వాత, ఆ దినములు ఎందుకు చేయాలి, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీకు ఆ సంగతులు తెలియజేస్తున్నాను. 2వ అధ్యాయము 13వ వచనంలో, మన అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక ఉండు వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును, అంటే ధర్మశాస్త్ర పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఎత్తేసి మన అపరాధములన్నింటిని క్షమించి ఆయనతో కూడా కంటే క్రీస్తుతో కూడా మనల్ని జీవింపచేశాడు. కాబట్టి ధర్మశాస్త్రమును
నెరవేర్చబడేంత వరకు దేవుడు తన దృష్టిలో సజీవంగా ఉంచుకున్నాడు. సజీవంగా ఉంచుకున్నందుచేత ఈ దినములైన తర్వాత అని చెప్పాడు. అంటే అది కొట్టివేయబడేంత వరకు, అంటే ఎప్పటి వరకు? యేసు ప్రభు వారు సిలువలో దానిని కొట్టివేసేంత వరకు అది సజీవంగా ఉంటుంది. అలా చేసినటువంటి దేవుడు ఇప్పుడు క్రొత్త నిబంధన ఎలా ఉండబోతుందో చెప్పి ఈ దినములైన తర్వాత అంటే క్రీస్తు సెలవులో కార్చిన రక్తం చేత చేయబోయే నిబంధన అని అర్థం. క్రొత్త నిబంధన అంటే ఎలా చేయబోతాడు? యేసుప్రభు వారు తన రక్తంతో చేయబోయే నిబంధన. ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన. ప్రత్యేకమైన విషయం ఏంటంటే, ఇంకొకటి మీరు ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఉంది. ఏంటంటే, ఇశ్రాయేలీలతో యూదులతో కదా ఆయన క్రొత్త నిబంధన చేసింది, అన్ని జనులైన మనకెలా వర్తిస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న ఖచ్చితంగా వచ్చి తీరాల. క్రొత్త నిబంధన దేవుడు ఎవరితో చేస్తున్నాడు? ఎవరితో చేస్తానని చదివారు 31:31లో? ఇశ్రాయేలు వారితోనూ అన్ని జనులతో చేస్తానని చెప్పలేదే. ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేస్తానని ఎందుకు చెప్పాడు? ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక నిబంధన ఉంది, దానిని నెరవేర్చి కొట్టేసిన తర్వాత క్రొత్త నిబంధన చేస్తాను, వాళ్ళతోనే చేస్తాను అన్నాడు. వాళ్ళతో చేసింది అన్ని జనులకి ఎలా వర్తిస్తుంది? అన్ని జనులకి ఎలా వర్తిస్తుంది? ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని యేసు ప్రభు వారు శిలువ మరణముతో సహా నెరవేర్చి కొట్టేశాడో, క్రీస్తు రక్తం చేత క్రొత్త నిబంధన చేసిన తర్వాత యేసు ప్రభు వారిని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు సర్వలోకానికి ప్రభువుగా నియమించాడు, అంటే రాజుగా నియమించాడు. ఇలా నియమించిన తర్వాత ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆ సంగతిని ఎక్స్టెన్షన్ చేసిన సంగతిని మీరు చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 36 నుంచి 38, 39 వచనాల వరకు చూస్తే మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలు వారితో యూదా వారితో చేయబడిన నిబంధన అన్ని జనులైన వారికి ఎలా వర్తిస్తుంది? మీరు చాలా జాగ్రత్తగా వినాలి, నేర్చుకోవాలి. విషయం తెలుసుకోకుండా నిబంధన సంబంధం అంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి. 2వ అధ్యాయం 36 నుంచి, మీరు సిలువేసిన ఈ యేసునే, మీరు సిలువేశారు యేసుక్రీస్తుని, కానీ అక్కడ మీరు నమ్ముకున్న ధర్మశాస్త్రాన్ని కూడా సిలువేశారు. యేసు ప్రభు వారు సిలువ కొట్టారు. మీరు సిలువేసినటువంటి యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించినది ఇశ్రాయేల్ వంశమంతా రూఢిగా తెలుసుకోండి. ఇశ్రాయేల్ కోసం చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత 38వ వచనం, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఇది కూడా ఇశ్రాయేలు కోసమే చెప్పాడు, వాళ్ళతోనే మాట్లాడాడు. తర్వాత చెబుతున్న సందేశం చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, అంటే ఇశ్రాయేలు యూద జనాంగమైన మీకును ఈ వాగ్దానం. ఏ వాగ్దానం? క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తును దేవుని కుమారుడు కంటే నీ ఏలికగా నీ జీవితపు రాజుగా ప్రభువుగా దేవుడు నియమించాడు కాబట్టి ఆయన పరిపాలన క్రిందకు వచ్చిన వాడు క్రీస్తును ప్రభువుని నోటితో ఒప్పుకొని బాప్తిసం పొందిన తర్వాత దేవుడు తమ పరిశుద్ధాత్మను మీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మను వరముగా ఇస్తాడు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును అని ఇశ్రాయేలు కోసం చెబుతూ, దూరస్తులైన వారికి అంటే ఇక్కడ వచ్చారు ఎవరు? అన్ని జనులు. క్రొత్త నిబంధన ఎక్కడ ఎక్స్టెన్షన్ చేయబడింది, అన్ని జనులకు కూడా ఎక్కడ విస్తరింపు చేయబడింది అనే సంగతి మనకు తెలియకుండానే ఇశ్రాయేలుతో యూదులతో చేయబడిన నిబంధనకు సంబంధించి మేము నిబంధన కొత్త నిబంధన సంబంధం ఎలా చెప్తారో మనకు తెలియాలి కదా. జాగ్రత్తగా చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, అనగా ప్రభు అయిన దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పెను. ప్రభు అయిన దేవుడు తన యొద్దకు పిలిచిన వారు దురస్తులైన వారు అంటే అన్ని జనులు. ఎవరెవరిని దేవుడు తన యొద్దకు పిలుచుకుంటాడో వాళ్ళందరికీ చెందేటట్టుగా క్రొత్త నిబంధనను దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టే అన్ని జనులకు కూడా సువార్త ప్రకటించబడి అందరూ కూడా అన్ని జనులు కూడా బాప్తిసం పొంది అన్ని జనులు కూడా పరిశుద్ధాత్మను వరముగా పొంది సంఘముగా ఏర్పరచబడి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు దేవునికి కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి క్రొత్త నిబంధన విస్తరింప చేయబడింది.
రైట్. ఇప్పుడు ఆ నిబంధనలో ఉన్న వ్యత్యాసాన్ని మరలా మనం తెలుసుకోవాలి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయంలో ఉన్నాం. ఇశ్రాయేలు వారితో యూదా వారితో నిబంధన చేస్తానని చెప్పిన దేవుడు నిబంధన వారితో క్రొత్త నిబంధన చేస్తే మనకెలా వర్తించని అనేది విన్నారు. పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మను దిగి వచ్చి ఆ దేవుని రాజ్య కొత్త నిబంధన కార్యక్రమం అప్పుడే అమల్లోకి వచ్చి ఉండేది పెంతెకోస్తు పండుగ దినాన. కాబట్టి ఆ రోజు కార్యక్రమం ఏంటంటో మొత్తం వివరంగా తెలియజేయబడింది. ఈ దినములైన తర్వాత అన్నదాన్ని కూడా వివరణ విన్నారు. ఈ దినములైన తర్వాత అంటే ధర్మశాస్త్రము సిలువలో యేసుప్రభు వారు నెరవేర్చి సిలువలో కొట్టేసేంత వరకు అది సజీవంగా ఉంటుంది. అంటే ఈ కార్యక్రమం తర్వాతనే క్రొత్త నిబంధన చేస్తారంటే క్రీస్తు సిలువలో ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి సిలువలో కొట్టేసిన తర్వాత క్రీస్తు రక్తంతో క్రొత్త నిబంధన చేసి దానిని పెంతెకోస్తు పండుగ దినాన్న ప్రతిష్ఠించి ప్రత్యేకపరిచి చీఫ్ గెస్ట్గా పరిశుద్ధాత్మలు వచ్చేసి ఇది సర్వజనులకి ఎలాగ వర్తిస్తుందో అనేటువంటి విషయం వివరంగా తెలియజేయబడింది. అక్కడి వరకు మనం విన్నాం. అయితే ఇప్పుడు మరల కిందికి వెళ్ళి చూద్దాం. 31వ అధ్యాయము ఇర్మీయా గ్రంథంలో ఉన్నాం మనం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 34వ వచనం 33వ వచనం చదువుతాం. ఈ దినములైన తర్వాత ఆయన ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదనప్పుడు రాతి పలకల మీద ఉన్నది. ఇప్పుడు వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచదను, వారి హృదయముల మీద దాన్ని రాసేదని యెహోవా. అంటే వారి కార్యాచరణ వారి ఆలోచన అంతా కూడా నిబంధనను అనుసరించే బ్రతుకుతారు అనేది అక్కడ తెలియజేయబడిన సమాచారం. వారి మనసులో ధర్మ విధులను రాస్తా అని చెప్పేశాడు, వారి హృదయముల మీద రాస్తాను అన్నాడు. తర్వాత ఇంకేమంటున్నాడు వివరిస్తాను దీని గురించి కూడా. 34వ వచనంలో కూడా ఏమంటున్నాడు చూడండి. నేను వారికి దేవుడినైందును వాడు నాకు జనులగుదురు, వారు మరి ఎన్నడను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారికి కానీ తమ సహోదరులకు కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములకు ఎన్నటికి జ్ఞాపకం చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు. ఇదే యెహోవా వాక్కు. అర్థమవుతుంది ఈ మాటలు? బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఏం చెబుతున్నాడంటే యెహోవాను గూర్చి మరి ఎన్నడూ కూడా యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ పొరుగు వారితో కానీ తమ సహోదరులతో కానీ ఒకడు కూడా ఉపదేశం చేసుకోడట. ఇదేంటి? దేవుని గురించిన బోధనందుదామని చెప్పుకోరా క్రొత్త నిబంధన సంబంధులు? చెప్పుకోరు. ఎందుకంటే ఆ నిబంధనకు ఈ క్రొత్త నిబంధనకు ధర్మశాస్త్ర నిబంధనకు వ్యత్యాసాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్న విషయం ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధులు ఎప్పుడవుతారు ప్రజలు తెలుసా మీకు? ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు ధర్మశాస్త్ర నిబంధన సంబంధులు ఎప్పుడవుతారో, నిబంధన క్రిందికి ఎప్పుడు వస్తారో, నిబంధన క్రిందికి ఎప్పుడు వస్తారో ఇశ్రాయేలీలు ప్రజలు నిబంధన క్రిందికి ఎప్పుడు వస్తారో? ఎస్, సున్నతి. ఈ సున్నతి ఎప్పుడు పొందుతారు ఇశ్రాయేలు ప్రజలు? పుట్టిన మగపిల్లడు అయితే పుట్టిన 8వ దినమునే సున్నతి పొందుతాడు. అంటే సున్నతి పొందిన వాళ్ళు మగపిల్లలు పుట్టిన తర్వాత 8వ దినముననే సున్నతి పొందితే అప్పటి నుంచి వాళ్ళు నిబంధన క్రిందికి వస్తారు. కాబట్టి అలా నిబంధన క్రిందికి వచ్చిన వారు బాల్య దశ నుంచి ఏం చేయబడతారు? తల్లిదండ్రుల చేత ఇరుగు పొరుగు వారి చేత యెహోవాని గూర్చినటువంటి ఉపదేశమును జ్ఞానమును బోధించబడతారు. అంటే ముందుగా నిబంధన క్రిందికి వచ్చి తర్వాత బోధించబడతారు. అది ధర్మశాస్త్ర నిబంధనలో ఉన్న ప్రత్యేకత. అర్థమవుతుందా? ధర్మశాస్త్ర నిబంధనలో ముందుగానే నిబంధన క్రిందికి వస్తారు. 8 రోజులకి ఏం తెలుస్తుంది పిల్లవాడికి? తెలియదు. కాబట్టి నిబంధన క్రిందికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎదుగుతున్న కొద్దీ, అందుకని తల్లిదండ్రులకి ఏం చెప్పాడంటే నువ్వు త్రోవ నడిచినప్పుడు, ఇంట్లోకి వచ్చినప్పుడు, వాడు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, వెలుపలికి పోయినప్పుడు, పట్టణం దాటిపోయినప్పుడు, ఎక్కడున్నా సరే
ఏం చెప్పాలా? నీ దేవుని యెహోవా ఆజ్ఞలను గూర్చి వారితో నువ్వు మాట్లాడు, బోధించు అని చెప్పాడు. అర్థమవుతుందా? కాబట్టి ముందుగా నిబంధన క్రిందకు వచ్చి తర్వాత బోధించబడతారు కనుక ఇక్కడేం చెబుతున్నాడంటే, ఇక ఈ నిబంధన క్రింద కొత్త నిబంధనకు వచ్చిన వాడు యెహోవాను కూర్చున్న బోధన ఉందని ఒకరికొకరు చెప్పుకోరు. ఎందుకు చెప్పుకోరంటే, కొత్త నిబంధన క్రిందకు వచ్చేవాడు ముందుగా బోధించబడతాడు. కొత్త నిబంధన క్రిందకు వచ్చేవాడు ముందుగా బోధించబడుతున్నావు. కొత్త నిబంధన కిందకి రావాలి అంటే నువ్వు పెరిగి పెద్దవాడవై, అర్థమవుతుందా, పెరిగి పెద్దవాడవై నా తర్వాత మంచి చెడులు ఏంటో తెలుసుకొని పాపమేంటో దాని ఫలితమేంటో పూర్తిగా తెలుసుకున్నవాడై రక్షణ కూర్చున్న సువార్తను విని విశ్వాసం ఉంచి ఒప్పుకొని బాప్తిస్మానికి సిద్ధపడతావు. అంటే ముందుగానే ఉపదేశము విని వస్తావు. అందుచేతనే అక్కడ తెలియజేసిన సమాచారం ఏంటంటే, అయ్యా సహోదరులారా, అయితే మేము ఏం చేయాలి అని అన్నాడు. ఏం చేయాలని అంటే అపోస్తలుడైన పేతురు గారు వివరంగా చెప్పేశారు. మీరు మూర్ఖులు ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. మీరు మీ పాప జీవితాన్ని మానుకోండి, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామమున బాప్తిసం పొందండి. అక్కడి నుంచి ఆరంభమైంది. ముందు బోధ, తరువాతనే నిబంధన క్రిందికి వస్తావు. క్రొత్త నిబంధనకు ధర్మశాస్త్ర నిబంధనకు వ్యత్యాసం అది. అంచేత ఆ వివరణ ఇచ్చాడు ఆయన. రైట్. ఈ విధంగా ఈ నిబంధన క్రిందికి వచ్చేటువంటి వాళ్ళు ఇంకా దేవుని గూర్చి బోధన అందుదాము అని చెప్పుకోరు. ఎందుకనంటే వాళ్ళు ముందుగా నిబంధన క్రిందికి వచ్చి బోధించబడతారు కాబట్టి ఆ కార్యక్రమం ఇక్కడ జరగదు. ఎందుకు జరగదంటే ముందుగానే బోధించబడి నిబంధన క్రిందికి వస్తారు. అందుకని మీకు బాప్తిసం ఇవ్వాలంటే కనీసం 3-4 రోజులు మీటింగ్ పెట్టి తర్వాతనే బాప్తిసం ఎందుకు ఇవ్వడం జరుగుతుందంటే, ముందు మీరు బోధ తెలియాలి. మీకు ఎందుకు ఏ నిబంధన క్రిందికి వస్తున్నారో, ఏమి పొందబోతున్న సంగతి మీకు తెలియాలి. కాబట్టి చెప్పకుండా బాప్తిసం ఇచ్చే అవకాశం లేదు. అది వినకుండా బాప్తిసం పొందుతుంటే మనం ఏం చేయగలం? నిబంధన క్రిందికి వచ్చే అవకాశం లేదు. రైట్. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. ఎక్కడ రాస్తాడట? 33వ వచనంలో, వారి మనసులలో నా ధర్మ విధిని ఉంచెదను. వారి హృదయముల మీద దాన్ని ఎలా వ్రాస్తాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుతాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మీ హృదయముల మీద మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? 3వ వచనం జాగ్రత్తగా చూడండి. రాతి పలకల మీద కానీ అన్నాడు. రాతి పలకలు అంతకుముందు రాయబడింది ఏంటి? ధర్మశాస్త్రం. రాతి పలకల మీద కానీ సిరాతో కానీ వ్రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారు. జీవము గల దేవుని ఆత్మతో క్రొత్త నిబంధన సందేశాలని మెత్తని హృదయములు అనే పలకల మీద రాసేసాడు. కాబట్టి ఆ విధంగా హృదయములో నాటబడేటువంటి విషయం, హృదయములో రాయబడేటువంటి విషయం క్రొత్త నిబంధన. అర్థమైంది కదా? నిబంధన. కాబట్టి ఈ క్రొత్త నిబంధన సంబంధులు ముందుగానే బోధించబడిన వారై పరిశుద్ధాత్మ చేత తమ హృదయముల మీద దేవుని నిబంధన వాక్యములు రాసుకున్న వారై నిబంధనను అనుసరించి బ్రతుకుతారు. ఇది క్రొత్త నిబంధనకు సంబంధించినటువంటి సమాచారం. జాగ్రత్తగా మీరు తెలుసుకోవలసినటువంటి సందేశం. కాబట్టి ఇప్పుడు నిబంధన సంబంధులైనటువంటి మనుషులు మనము ఒకప్పుడు ఇశ్రాయేలీయులు దేవునితో నిబంధన చేసుకుంటే పరిశుద్ధాత్మ ద్వారా ఇప్పుడు క్రొత్త నిబంధన క్రిందకు వచ్చినటువంటి మనమందరము కూడా ఏం చేయబడ్డాం? ఒకప్పుడు ఇశ్రాయేలును దేవుడికి ఏమయ్యారట? దేవుడు వారికి పెనిమిటి అట. దేవుడు వారికి పెనిమిటి అంటే దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకి భర్త, ఇశ్రాయేలు అయిన వారు భార్యలుగా పోల్చబడ్డారు. ఇప్పుడు క్రొత్త నిబంధన సంబంధంలో సైతం ఏం చేయబడ్డారంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయము
కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనంలో ఉన్న సంగతులు చూడండి. 2వ వచనం చదువుతున్నాను. 2వ వచనం 11వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, దేవాసక్తితో మీ యెడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకంటే పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, ఎవరైనా ఒకడే పురుషుడు అంటే ప్రభు అయిన క్రీస్తుకి, పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసిద్దని. నిబంధనను బట్టి యేసు ప్రభు వారికి మనల్ని ఏం చేశాడంటే ప్రధానము చేశాడు. ప్రధానం జరిగిందంటే మళ్ళీ తర్వాత వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. నిబంధన చేయబడింది ఆల్రెడీ. మన నిబంధన సంబంధంలో భారతదేశంలో వివాహం ఒకసారి, ప్రధానం ఒకసారి, వివాహం ఒకసారి సాంప్రదాయం ఉంది. కానీ వాస్తవానికి అంతకుముందు అలా లేదు. ప్రధానమే పెళ్ళి యాక్చువల్గా. కాకపోతే తీసుకుని వెళ్తానే కొంత సమయం ఉంటుంది. తర్వాత మళ్ళీ పెళ్లి చేసి తీసుకొని వెళ్ళరు. ఏదో టైం చూసుకొని వచ్చి ప్రదానం చేసుకోబడినటువంటి స్త్రీని తీసుకొని వెళ్ళిపోతారు కూడా, అంతే. యోసేపు మరియల విషయంలో జరిగిందనే కదా. యోసేపుకు మరియమ్మ ప్రదానం చేయబడిన తర్వాత వారిద్దరూ ఏకము కాకమునుపు పరిశుద్ధాత్మ వలన మరియమ్మ గర్భవతి అయిందనే సంగతి చదువుతాం మనం. కాబట్టి యూదు సాంప్రదాయాన్ని బట్టి సమాచారం ఉంటుంది, భారతదేశ సాంప్రదాయాన్ని బట్టి సమాచారం ఉండదు. కాబట్టి ఇక్కడే క్రీస్తుడైన ఒక్కడే పురుషుడైన క్రీస్తునికి ప్రధానం చేసిద్దని అంటే నిబంధన అయిపోయింది మనకి బాప్తిసం ద్వారా. సంఘము ప్రభు అయిన క్రీస్తుకి ఏం చేయబడింది? సంఘము క్రీస్తుకి ఏం చేయబడింది? భార్యాభర్తల సంబంధమే కదా. అయితే సమస్య ఏంటో చెప్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 3వ వచనం, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరుచున్నట్లు మీ మనసులను చెరుపుబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లైనా తొలగిపోనేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. ఈ విషయం మరలా ఏమి జ్ఞాపకం చేస్తుంది? అర్థమైందా? హవ్వను మోసపరిచినటువంటి అపవాది మరలా మీ మనుషులను క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి మీ హృదయములను ఎట్లయినా తొలగించునేమో నాకు భయం వేస్తుందని అంటున్నాడు. అంటే నిబంధన నుంచి తొలగిపోయే ప్రమాదం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు ఆయన. నిబంధన నుంచి మీరు తొలగిపోయే ప్రమాదం ఉంది. ఎంతమందికి అర్థం అవుతుంది? భయం ఉందండి మనకి. నిబంధనలోంచి తొలగిపోతున్నాయేమో అన్న భయం ఉందా? మిమ్మల్ని క్రీస్తుకి ప్రధానం చేయబడిన భక్తునికి మాత్రం భయం ఉంది. మన సంఘాల్లో ఉన్నటువంటి వారికి అందరికీ నేను హోంవర్క్ ఇచ్చాను ప్రతిరోజు. వారికి ఎవరికి వాక్యం పట్ల ఆసక్తి లేదు. కొంతమంది రాశారు. అందరూ దాదాపుగా చదువుకున్నటువంటి వాళ్ళే, కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు చదివితే అర్థమైపోయేటువంటి విషయాలు. రోజుకు 10-15 ప్రశ్నలకు సమాధానం. లాక్డౌన్, ఇళ్ళలోనే ఉంటున్నారు, తిని పడుకునేటువంటి దానికి బైబిల్ చదివేయచ్చు కదా. చదివేసి ఈజీగా సమాధానం రాయొచ్చు. కానీ రాయలేకపోతున్నారు అని అంటే భయం లేదు మనుషులకి. భయం లేదు. దేవుని వాక్యం పట్ల ఆసక్తి లేదు. తినటం, పడుకోవటం, పని ఉంటే పని అన్నా చేసుకుంటారు, లేక ఊర్లో ఆపోతుల్లాగా తిరగనన్నా తిరుగుతారేమో, కానీ వాక్యాన్ని మాత్రం చదవరు, రాయరన్నమాట. నిబంధన నిలిచుండేటువంటి కార్యక్రమాల. నాకు భయం వేస్తుంటుంది, వీళ్ళు చచ్చి ఎక్కడ నరకానికి పోతారేమోనని. అపోస్తలుడైన పౌలు గారు ఆ కొరింథీయుల కోసం అదే చెప్తున్నాడు. మీ మనసులను చెరపబడి క్రీస్తులను సరళత నుండి పవిత్రతను ఎలాగైనా తొలగిస్తాడేమో అపవాది అన్నట్టుగానే ఆ భయం ఆయనకున్నట్టు నాకు ఉంది. వీళ్ళు ఎక్కడ తొలగిపోతారని బైబిల్ను చదవండి బాబు, దానికి ఆన్సర్ చేయండి, బైబిల్లో జ్ఞానం వస్తేనే ఉద్దేశంతో పని చెబితే పని ఒకడైనా చేయట్లా. ఎవరికి నష్టం? నిబంధన నుంచి తొలగిపోతే ఎవరికి నష్టం? నిబంధన బాగా వినండి, ఏం జరుగుతుందో జాగ్రత్తగా వినండి. ఈ సంగతిని గూర్చి మాట్లాడటం మరలా మనం హోషేయ గ్రంథానికి వెళ్తే 6వ వచనం ముందు చదివాము కదా. అక్కడ ఏం చదివామంటే, ఆదాము నిబంధనను మీరినట్లు ఈ ఇశ్రాయేలీలు విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారని చెప్పినట్టుగా
క్రైస్తవులు కూడా నా నిబంధన మీరు ఉన్నారని చెప్పించుకునే పరిస్థితి వచ్చేటట్టు ఉంది. ఆదాము నా నిబంధన మీరని ఆదాము తర్వాత కొన్ని వేల సంవత్సరాలకి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నమాట. ఆదాముతో నిబంధన చేస్తే వాళ్ళు నిబంధన మీరేశారు. ఇప్పుడు ఎవరు మీరారట? మరలా ఇశ్రాయేలీలు నా నిబంధన మీరేనని చెబుతూ వారు విశ్వాస ఘాతకులై నిబంధన మీరారు అని చెప్పాడు. క్రైస్తవులతో కూడా క్రొత్త నిబంధన చేయబడింది. క్రైస్తవులు కూడా నిబంధనను మీరుతున్నట్టే కనబడుతుంది. అలా మీరటానికి కారణం ఏంటి? ఆదాముతో దేవుడు చెప్పాడు, 3వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా, ఆదికాండంలో. ఇక్కడ ఏం చెప్పాడంటే, నీవు నీ భార్య మాట విని నేను నీకు చెప్పినటువంటి ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు వద్దన్న దాన్ని నువ్వు చేశావు అన్నాడు. ఎవరి మాట విని? నీవు నీ భార్య మాట విని. దేవుని నిబంధన ఏంటి? నువ్వు నా మాటే వినాలి. నా మాట వింటే నా నిబంధనలో ఉంటావు, నా మాట వినకపోతే నా నిబంధనలో ఉండవు. ఇంకెవరి మాట విన్నా నిబంధనల నుంచి తొలగిపోతావు. అదే ఉండదు అక్కడ. నిబంధన అంటే ఏముంది? ఇక్కడ క్రొత్త నిబంధన నీకు చేశాడు. క్రొత్త నిబంధనలో ఉన్న ఆజ్ఞలు, ఆ నిబంధన ఆజ్ఞలు గైకొని బ్రతకాల్సిన అవసరత నీకుంది. ఆ క్రొత్త నిబంధనను మీరటానికి నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, నీ పని కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ నువ్వు నిబంధనను మీరుతున్నావన్న స్పృహ నీకు ఉండాలి. నీ దేవుడిని యెహోవా నేను నా మాట నువ్వు వినకుండా నీ భార్య మాట నువ్వు విన్నావు కాబట్టి నిబంధనలో నుంచి నిబంధన మీరావు కాబట్టి ఏం చేస్తావు? నా భద్రతలో నుంచి, నా తోటలో నుంచి, నా పోషణలో నుంచి నువ్వు బయటికి గెంటేయబడతావు. ఇశ్రాయేలు అద్భుతంగా కాపాడుకొని భద్రతనిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు శత్రువులకు అప్పగించి శారీరకంగా హింసించబడటానికి, నల్లగొట్టబడటానికి అప్పగించబడ్డట్టుగా ఆదాము సహితం తోట నుంచి బయటికి గెంటేయబడి నీ చెమట, నీ ముఖపు చెమటను కార్చును ఆహారనాలు పో అని చెప్పేసి, నువ్వు నీ వేదనతో పిల్లలను కంటావు పో, నీ గర్భవేదన మిక్కిలి హెచ్చించదను అని చెప్పేశాడు. ఆజ్ఞను అతిక్రమించి నిబంధన తొలగిపోయిన తర్వాత శరీర సంబంధమైన శ్రమలు కూడా పెరిగాయి మనుషునికి. మర్చిపోద్దండి, క్రొత్త నిబంధన మీరినటువంటి వాళ్ళు కూడా మరలా ఆ నిబంధన వ్యత్యాసం ఏంటంటే, ఈ నిబంధన శాశ్వతమైనది కాబట్టి నిత్యత్వానికి సంబంధించిందే ఉంటుంది. ఈ నిబంధన అనగా క్రొత్త నిబంధనను మీరినటువంటి వాడు శారీరకంగా శ్రమ పడతాడు, మరియు ఆత్మీయంగా నిత్యత్వాన్ని కూడా నష్టపోతాడనే సంగతి మీకు తెలియాలి. ధర్మశాస్త్ర నిబంధన మీరిన వారు శరీర విషయాల్లో మాత్రమే శ్రమలు పాలయ్యారు, నష్టపోయారు, కుమిలిపోయారు, కృషించిపోయారు, బానిసత్వ బ్రతుకును బతికారు, నివాసాలు లేవు. అదొక నీచమైనటువంటి స్థితి, దాసత్వం. క్రొత్త నిబంధన మీరిన వాడు కూడా శరీర విషయంలో శ్రమలు పాలవుతాడు, ప్లస్ ఏమవుతాడు? నిత్యత్వంలో కూడా యుగాలు కష్టాల్లోకి వెళ్తాడు. ఇది ప్రతి క్రొత్త నిబంధన సంబంధి అయిన వాడు తెలుసుకోవాల్సిన సత్యం. క్రొత్త నిబంధన సంబంధులు నువ్వు నిబంధనలోనే ఉన్నావా? నిబంధనలో ఉన్నావా? దేవుడు నా మాట వినాలి అని చెప్పాడు ధర్మశాస్త్ర నిబంధనలో. క్రొత్త నిబంధన ఉద్దేశించి ఏం చెప్పాడు? అపోస్తుల కార్యం 3వ అధ్యాయము క్రొత్త నిబంధన సంబంధం ఉద్దేశించి కూడా గతంలో ఇశ్రాయేలుతో చెప్పిన సంగతినే మరలా చెప్పేశాడు ఇక్కడ. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనం, 22-23. మోషే ఇట్లాంటి ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులను మీ కొరకు పుట్టించును. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన మీతో ఏమి చెప్పిననో, ఎవరైనా? యేసు ప్రభు వారు. ఆయన మీతో ఏమి చెప్పిననో ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననేనో అని చెప్పేశాడు. విషయం అర్థమైంది కదా? యేసు ప్రభువు వారు నీకు ఏం చెబుతాడో దానినే విని పాటించటం అన్నది నిబంధనలో ఉండవనటానికి రుజువు. క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలను దాటేసి బ్రతుకుతున్నట్లయితే నువ్వు నిబంధనలో లేవు అని అర్థం.
ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సందేశం ఏం చెబుతుంది? నేను రోజు చెప్తా ఉన్నాను, కృప బోధించిన నీతి, దేవుని కృప బోధించిన నీతి అనేటువంటి విషయంలో క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఏం చెప్పారనే సంగతులు ఒక్కొక్కటి మనం నేర్చుకుంటున్నాం లైవ్లో కూడా. బాగా ఆలోచన చేయండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి యేసు ప్రభు వారు ఏం చెప్పాడో, సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. నీ భర్త ఎవరు అని అడిగితే భర్త పేరే చెప్తాడు, ఎవరి పేరే చెప్తారు మీరు? నీ భర్త ఎవరమ్మా అని అడిగితే ఏం చెప్తారు? మీ భర్త ఎవరు, ఆయన పేరే చెప్తారు. సంఘానికి సంబంధించి మీరెవరు అని అడిగితే ఏం చెప్తారు? చదువుకున్న వాళ్ళు, తెలివైన వాళ్ళు ఏం చెబుతారంటే, మీరు ఎవరండి అని అంటే, నేను గ్లోరీ పాల్ అంటుంది మా ఆవిడ. గ్లోరీ పాల్ అంటే అర్థం ఏంటి? నా పేరు గ్లోరీ, నా భర్త పాల్ గారని. నువ్వెవరు అని అంటే, నువ్వెవరు అని అంటే నీ క్రీస్తు యొక్క సంఘము అని చెబుతావు. కాదండి నేను బ్రదరాన్ అండి, నేను హెబ్రోన్ అండి, నేను బక్సింగ్ అండి, అండి అదే లేదని చెప్పుకుని తిరిగావని అంటే నీ భర్త క్రీస్తు కాడని అర్థం. కాబట్టి నేను ఎందుకు ఇంత సూటిగా చెప్పేస్తున్నానంటే, కొంతమంది ప్రజలు ఉన్నారో, కొంతమంది ఉన్నారండి, పేర్లు చెప్పకూడదు. సో వీళ్ళందరూ ఏం చేస్తుంటారంటే, వాళ్ళ సంస్థను, వాళ్ళ సంఘాలకి స్థాపికులైనటువంటి వాళ్ళు చెప్పిన మాటల్ని, వారు చెప్పిన సిద్ధాంతాలని తూచా తప్పకుండా పాటిస్తుంటారు. ఇందులో యేసు ప్రభువు చెప్పిన మాటలు పక్కకు దోచేస్తారేమో కానీ ఆ వ్యక్తి చెప్పినటువంటి మాటలనే పట్టుకొని ఉంటారు, పాటిస్తూ ఉంటారు. హెబ్రోనులను అడిగితే ఆయన బక్సింగ్ గారు దర్శనం అంటే ఇంకా చచ్చినట్టు దర్శనాన్ని నమ్ముతారు. దర్శనం సరికాదరా అని చెబితే నమ్మరు వీళ్ళు, ఇంకంతే. పెంతెకొస్తోళ్ళని అడిగితే పెంతెకొస్తోళ్ళని మొదట ఆయన ఏం చెప్పి ఉంటాడో అదే వీళ్ళు ఫాలో అయ్యి, అంతేగాని బైబిల్లో ఉన్నదని పాటించరు. ప్రధానంలో ఉండితే వాళ్ళ పెద్దలు ఏం చెప్పి ఉంటారో అదే వాళ్ళకి, కానీ బైబిల్ ఇలా ఉంది చూడండి అయ్యా అని అంటే వినరాళ్ళు. కాబట్టి మీ శిరస్సు ఎవరు? క్రీస్తు. అయితే క్రీస్తు చెప్పిన ప్రతి మాట వింటావు. క్రీస్తు చెప్పిన మాట వినట్లేదు కాబట్టి నువ్వు క్రీస్తు ఎడల సరళత నుంచి తొలగించబడి ఏమైపోయావు. మరొకటి మాట దేవుడు అదే అంటున్నాడు, నువ్వు నీ భార్య మాట విన్నావు, నా మాట వినలేదని వాళ్ళతో అంటే ఆదాముతో అన్నట్టుగానే ఈరోజు నీతో నాతో అనుభవేది కూడా దేవుడు అదే. నువ్వు ఎవరెవరి మాట వింటావు కానీ నా మాట వినవని యేసుప్రభు వారు చెప్పినావు, నిబంధనల నుంచి బయట ఉన్నావు అని అర్థం. కాబట్టి నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనము కొత్త నిబంధన ద్వారా కలిగే అవకాశము. దయచేసి మన వాళ్ళకించి మీరు నిబంధనలోనే ఉన్నారా అనేటువంటి సంగతి మీకు తెలియాలా, పరీక్షించుకోండి. మనం నిబంధనలోనే ఉన్నామా? ఒక బిడ్డగా నువ్వు ఎలా ఉండాలో క్రొత్త నిబంధనలు ప్రభువైన క్రీస్తు వారు చెప్పారు. ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక క్రీస్తు యొక్క సంఘంలోని విశ్వాసిగా, సభ్యుడిగా నువ్వు ఎలా ఉండాలో అనే విషయం ఖచ్చితంగా గ్రంథం తెలియజేసింది కదా. తెలియజేయబడిందా? తెలియజేయబడలేదా? రాయబడింది లేదండి? రాయబడింది. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలాగో ప్రవర్తించవలనో అని మొదలుపెట్టాడు. అంతే. పెద్దలు ఎలా ఉండాలో, పరిచారక చేసే వాళ్ళు ఎలా ఉండాలో, స్త్రీలు ఎలా ఉండాలో, వృద్ధులు ఎలా ఉండాలో, యవన స్త్రీలు ఎలా ఉండాలో, భార్యలు ఎలా ఉండాలో, భర్తలు ఎలా ఉండాలో, పిల్లలు ఎలా ఉండాలో, ఎన్ని సంగతులు వినేసాం. జీవము గల దేవుని సంఘంలో ప్రజలు ఎలా ప్రవర్తించాలో. నిబంధనలో ఉంటే నిబంధన ఆజ్ఞలను గైకొనండి. గ్రంథం చెప్పే సమాచారం ఏంటంటే, ఆయన మాట, ఆయన మీతో ఏమి చెప్పినా అది మీరు చెయ్యండి. ఆ మాట వినకపోతే అడేమవుతాడ? సమస్య జనుల్లో నుంచి కొట్టివేయబడతాడు. కాబట్టి నిబంధనలో ఉన్నామా లేదా అనేటువంటి సంగతిని మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని దేవుని వాక్యంలో ఏముందో మీకు తెలిస్తే, నిబంధనలు ఏముందో తెలిస్తే నిబంధన కట్టుబడి బ్రతికుండే అవకాశం ఉంటుంది. ఆ నిబంధనను అతిక్రమించడానికి మీ దగ్గర ఎటువంటి ఆటంకాలు వచ్చినా వాటిని దాటేసేవాడు నిబంధనలో నిలిచి ఉన్నట్టు. అవసరాలు ఏవో ఆటంకాలు వచ్చేసేయంటే నిబంధన దాటేయడానికి హృదయపూర్వకంగా సిద్ధపడిపోయావు. నీ విషయంలో, నిబంధన విషయంలో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులు ఏమైనా అయ్యుండొచ్చు. కరోనా వస్తే మీరు ఆరాధన మానేయొచ్చు అనేటువంటి సంగతులు అయితే బైబిల్ చెప్పలేదు. కాబట్టి మీరు ఏం చెప్పగలం? దానికోసం ఏం చేయాలండి? కరోనా పరిస్థితి బ్రదర్ ఏం చేయమంటారన్నా మమ్మల్ని? ఏం చేస్తారు?
ఏం చేస్తారు? ఏం చేయాలని చెప్పలా, ఒకటే చెప్పింది గ్రంథం, ఆరాధన చేయాల్సిందే అని చెప్పింది. ఎలా చేస్తారో వచ్చి. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు నిబంధనలో ఉన్నారో, నిబంధనలు తొలగిపోయినారో అనేటువంటి సంగతిని, నిబంధన కూర్చున్న వివరాలు చాలా వివరంగా మీకు తెలియజేయడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని బ్రతకడానికి ప్రయత్నం చేయండి. ప్రార్థన చేసుకోండి. మహాన్నతుడైన మా ప్రియ తండ్రి, మానవ సంబంధంలో నిబంధన బహు కీలకమైన పాత్ర పోషిస్తుంది. నిబంధన సంబంధులకే మీరు దేవుడు, మేము నిబంధనలో ఉన్నామో లేదో అన్న సంగతిని పరీక్షించుకోవడానికి సహాయం చేసినందుకు స్తోత్రాలు. మీ మాట మహోన్నతమైనది, పరిశుద్ధమైనది. మీ కుమారుడు క్రీస్తు యేసు ద్వారా మీరు లోకానికి అందించినటువంటి సందేశము ఎవరు మార్చలేనిది. అంతటి మహోన్నతమైనటువంటి మీ శాసనాలను, కృత నిబంధనను మేము పాటిస్తుండగా మా ప్రభు క్రీస్తు యొక్క సరళత నుండి పరిశుద్ధతను తొలగిపోయేటువంటి పరిస్థితులు ఏమైనా రావచ్చు. వాటన్నిటి విషయాల్లో మేము ఎలా ఉన్నామో, ఎలా ఉండాలో అనేటువంటి సంగతులు మీ వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు. కృప చూపించి మా బలహీనతల విషయాల్లో క్షమించి నిబంధన అనుసరించి బ్రతకడానికి నేర్పించమని వేడుకొంచున్నాం. క్రీస్తు బట్టి ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన క్రీస్తు యేసు వారు